Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, you are a good God. మీరు మంచి దేవుడు అయినారు. You are keeping us. మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. Lord, speak to these dear people. దేవా, నీ ప్రియులతో కూడా మీరు మాట్లాడండి. They have come here to hear your word. మీ యొక్క వాక్యం వినాలని వారు అందరూ వచ్చి ఉన్నారు. They have come here to fellowship with you. నీతో సహవాసం కలిగి ఉండాలని వారు వచ్చారు. Lord, fill them with your word. దేవా, దయచేసి వారిని మీ యొక్క వాక్యం చేత నింపండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Whenever we come into the presence of God, మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా He wants to purge us. ఆయన మనల్ని నిర్మలులుగా చేయాలని ఆశపడుతుంటాడు. He wants to cleanse us. ఆయన మనల్ని శుద్ధీకరించాలని ఆశతో ఉంటాడు. He is sitting like a refiner. ఆయన ఒక కంసాలి వలె కూర్చొని ఉంటాడు. Yeah. When He attends upon our souls and hearts, really it will be a difficult thing to bear. నిజంగానే ఆయన మన హృదయాలను, మన యొక్క ఆత్మను ఆయన పరిశీలిస్తూ ఉండడము అనేది అది ఎంతో. When He consumes us with His fire, ఆయన తన అగ్ని చేత మనల్ని కాలుస్తున్నప్పుడు it is difficult to bear. అది సహించడము అనేది చాలా కఠినమైనది. His word itself is the fire. ఆయన వాక్యమే అగ్ని వంటిదై ఉన్నది. When the word comes upon our hearts, ఆ వాక్యము మన హృదయాల మీదకి వచ్చినప్పుడు it hurts us. అది మనకి గాయం చేస్తుంది. It pierces us. అది మనల్ని గాయపరుస్తుంది. Only when you take it with all your heart. అది మనల్ని పొడుస్తుంది కూడా. ఎప్పుడు అని అంటే అది మన హృదయం అంతటితో ఆ వాక్యాన్ని మనం లోనికి తీసుకున్నప్పుడు. So before you come to a meeting, ఈ యొక్క కూటములకు మనము రావడానికి ముందు you must spend some time మనము కొంత సమయం గడపాలి. asking the Lord to speak to you. దేవుడు మనతో మాట్లాడులాగున ఆయన సహాయం కొరకు అడగాలి. He is a good God. ఆయన మంచి దేవుడు. Let us turn to the book of Malachi, మలాకి గ్రంథం ఒకసారి చూద్దాము. 3rd chapter. 3వ అధ్యాయము. Who can endure the day of His coming? ఆయన Who can stand when He appears? For He is the refiner's fire, launderer's soap. Verse 2. 3వ అధ్యాయము 2వ వచనము. ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. Also, let's read 3rd verse. 3వ వచనం కూడా చదువుదాము. He shall sit as refiner and purifier of silver. He shall purify the sons of Levi and purge them as gold and silver, that they may offer unto Him to God. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. Don't think by the time when He calls you, chooses you, you have become a real gold. You are not as gold. ఆయన మిమ్మల్ని లక్ష్యపెట్టి మిమ్మల్ని ఎన్నుకొన్నటువంటి సమయాల్లోనే మీరు నిజంగా పుటము వేయబడిన బంగారు రీతిగానే ఉన్నాను అనేమి తలంచవద్దు. It's a process. అది ఒక పద్ధతి. A believer must undergo this refining process. ఒక విశ్వాసి అనేటివాడు ఖచ్చితంగా ఈ యొక్క పుటము వేయబడవలసిన పరిస్థితి పద్ధతి అంతటి గుండా వెళ్లాల్సి ఉంటుంది. Whenever you come into the presence of God, నీవెప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో you are going and sitting before a refiner. నీవు వెళ్ళి ఒక కంసాలి వాని ముందు కూర్చున్న రీతిగా ఉంటుంది. He will consume you. He will purify you with the fire. ఆయన నిన్ను ఆ అగ్నిలో కాల్చి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. Yeah, His word is fire. ఆయన వాక్యమే అగ్నిగా ఉన్నది. Also, His word is like a soap. ఆయన వాక్యము సబ్బు వంటిదిగా ఉన్నది. He washes our conscience. ఆయన మన మనస్సాక్షి అంతటిని కూడా శుద్ధీకరిస్తాడు. He will wash you and your heart also. ఆయన నీ హృదయాన్ని కూడా కడిగి వేస్తాడు. Anywhere we go, we look around, we see dirt and dust
coming upon you and falling upon you. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక మురికి లేదా దుమ్ము ధూళి అనేది వచ్చి మన పైన పడుతూ ఉంటుంది. Daily you take a wash. అందుని బట్టి దినదినము కూడా మనము స్నానం అనేది చేస్తూ ఉంటాము. So, some people they take 2 times. కొంతమంది 2 మార్లు స్నానం చేస్తారు. Some dirt is visible. ఆ యొక్క మురికిలో కొంత మురికి అనేది మన కన్నులకు కనబడుతూ ఉంటుంది. But there is other dirt in your heart. కానీ నీ హృదయంలో మరొక మురికి కూడా ఉంది. That is not outside. అది It's hiding. You are hiding that dirt in you. ఆ మురికి అనేది బాహ్యంగా లేదు, కానీ నీ లోపల ఉండడం వల్ల దాన్ని నువ్వు దాచిపెడుతూ ఉన్నావు. You are very careful to take a bath. నీవు స్నానం చేయడానికి ఎంతో జాగ్రత్త తీసుకుంటావు. Likewise, you must also be careful to take this process of refining. అదే రీతిగా నీవు ఈ నిర్మలం చేయబడుట అనేటువంటి ఈ విషయాన్ని కూడా నువ్వెంతో జాగ్రత్తగా లక్ష్య పెట్టవలసి ఉంటుంది. The blood of Jesus is ready to purge you. యేసు యొక్క రక్తం అనేది నిన్ను నిర్మలులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నది. He is ready. He is willing to wash you. ఆయన నిన్ను కడగడానికి ఎంతో ఆశతో ఉన్నాడు. Many people they appear clean before others. చాలామంది ఇతరుల ముందు తామెంతో శుద్ధులమే అన్నట్టుగా కనబడుతుంటారు. They try to appear as beautiful as possible. వీలైతే ఎంత ఎక్కువగా అందంగా కనబడతామో అంత ఎక్కువ అందంగా కనబడడానికే చూస్తాము. But inside, కానీ లోపల how are you? ఏ రీతిగా ఉన్నావు నువ్వు? Man looks upon outward part, మనుష్యుడు పై రూపమునే లక్ష్య పెడతారు, outward form. బాహ్య రూపాన్నే లక్ష్య But the పెడతారు. Lord looks at your heart condition. కానీ దేవుడు నీ అంతరంగమును నీ హృదయ పరిస్థితిని లక్ష్య పెడతాడు. So when Jesus was preaching, యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు he was also speaking to Pharisees, scribes and so on. ఆయన పరిసయ్యులతో శాస్త్రులతో ఇతరులందరితో మాట్లాడుతూ ఉండేవాడు. Once he said to scribes, ఆయన ఒకసారి ఈ యొక్క శాస్త్రులతో చెప్తూ ఉన్నాడు, you are like a whitewashed sepulchre. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అని చెప్తున్నాడు. Inside there are dead man's bones. ఆ సమాధులు ఏ రీతిగా అంటే లోపల చూస్తే చనిపోయిన వారి ఎముకల చేత నింపబడి ఉన్నవి. But outward, కానీ బయటికి చూస్తే they are whitewashed. కానీ బయటికి చూస్తే అవి సున్నం కొట్టబడి తెల్లగా ఉన్నవి. Some tombs are so beautiful with many colors. కొన్ని సమాధులైతే రంగురంగులుగా ఎంతో అందంగా ఉంటాయి. Outwardly they are very beautiful. బయటికి చూస్తే ఎంతో అందమైన సమాధుల్లాగానే కనబడతాయి. But when you dig them up, కానీ మీరు కనుక వాటిని త్రవ్వి చూస్తే dead man's bones will be there. ఒక చనిపోయిన వ్యక్తి యొక్క ఎముకలు అనేవి అక్కడ ఉంటాయి. How is your inward condition of your heart? మరి నీ యొక్క హృదయ అంతరంగపు పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? Stink is coming out. నీలో నుంచి ఆ యొక్క మురికి దుర్వాసన Dead అనేది man's వస్తుంది. bones are there in your heart. నీ యొక్క హృదయములో ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఎముకలున్నాయి. All filthy thoughts. సమస్త విధములైన మురికి తలంపులు. There are no real spiritual works found in you. నిజమైనటువంటి ఆత్మీయ సంబంధమైన కార్యములు ఏమీ కూడా నీలో లేవు. No fruit in your life. నీ జీవితంలో ఎలాంటి ఫలాలు లేవు. So you are hearing the message, and week after week, month after month, you are hearing many messages. కానీ నీవు నెలలు గడుస్తున్న కొద్ది సంవత్సరాలుగా ఈ యొక్క వాక్యోపదేశాలు వింటూనే ఉన్నావు. Still you are like a barren tree. అయినప్పటికీ కూడా నువ్వు ఫలాలు లేని వృక్షము వలెనే ఉన్నావు. No fruit in you. నీలో ఎలాంటి ఫలము లేదు. That's why Jesus says, I am the vine. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను ద్రాక్షవల్లిని అని. You are the branches. మీరు తీగలు. God will cut away those branches that don't yield fruit. ఫలించినటువంటి తీగలను అన్నిటినీ కూడా దేవుడు తీసివేస్తాడు. That is true. అది నిజము. That what Jesus said in 15th chapter of John. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట చెప్పబడి ఉన్నది. Let us read in 2nd verse. 2వ వచనం చదువుకుందాము. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. 2 parts are there. He will cut off the branch which does not yield any fruit.
అందులో 2 రకాలైనటువంటి తీగలు మనం చూస్తున్నాము. ఏ తీగలైతే ఫలించవో వాటిని ఆయన కత్తిరించి వేస్తాను, పారవేస్తాను అంటున్నాడు. There is another pruning here. ఇక్కడ మరొక కత్తిరించుట అనేది మనం చూస్తున్నాము. That is, even the branch which is yielding, that also will be pruned. ఇక్కడ మరొక రకమైన కత్తిరింపు చూస్తున్నాము. అదేంటి అంటే ఏ తీగ అయితే ఫలిస్తుందో అది మరి ఎక్కువగా ఫలించడానికి కూడా అది కత్తిరింపబడుతుంది అని. God wants that branch to yield more fruit. దేవుడు ఆ యొక్క తీగ మరి ఎక్కువగా ఫలించాలి అని ఆయన గనుక కోరుకుంటే He wants to prune the fruitless little branches and leaves also. ఆయన దానికి ఉన్నటువంటి ఆ చిన్న ఆకులను కావచ్చు, చిన్న కొమ్మలను కూడా కత్తిరిస్తాడు. He wants to prune even that also. దాన్ని కూడా ఆయన కత్తిరించాలని ఆశపడుతున్నాడు. When you face a rebuke from a pastor or from the evangelist or the man of God, మీరు దేవుని సేవకుల నుంచి కావచ్చు, లేదా కాపరి లేదా సువార్థికుల నుంచి కావచ్చు, ఏదైనా ఒక గద్దింపును మీరు ఎదుర్కోవాల్సి వస్తే what you will think? మీరు ఏం ఆలోచిస్తారు? I am doing a lot, I am doing this thing and that thing. Why this man is rebuking me even now? నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, ఇన్ని చేసినా కూడా అయినప్పటికీ ఈయన ఎందుకు నన్ను ఇంకా గద్దిస్తున్నాడు అని తలస్తారు. I am already yielding fruits. నేను ఇప్పటికే ఇంకా ఫలాలతోనే ఉన్నాను కదా. Why this man of God is rebuking me? ఎందుకు దేవుని సేవకులు ఎందుకు ఇంకా అయినప్పటికీ కూడా నన్ను గద్దిస్తున్నారు అని అనుకుంటారు. That is the procedure the Lord adopts. కానీ దేవుడు ఏర్పరచుకున్న విధానం అనేది అదే. He wants more fruit. ఆయనకి మరి ఎక్కువ ఫలాలు కావాలి. So you are not yielding even one fruit. నీవు కనీసం ఒక్క ఫలాన్నైనా కూడా ఫలించలేని పరిస్థితిలో ఉన్నావు. God doesn't want that. దేవుడు దాన్ని కోరుకోవడం లేదు. He wants to cut off that branch. దేవుడు ఆ యొక్క కొమ్మను కత్తిరించాలనుకుంటున్నాడు. Soon he will do. త్వరలోనే ఆ కార్యం చేస్తాడు. You are thinking God may take so much time. నీవు అనుకోవచ్చు దేవుడు ఆ రీతిగా చేయడానికి ఎంతో సమయం తీసుకుంటాడు అని. He has already given you time. కానీ అదేమీ లేదు. దేవుడు ఇదివరకే నీకు ఎంతో సమయాన్ని ఇచ్చారు. You think you are yielding some fruit. నీవు అనుకుంటున్నావు నేను కొన్ని ఫలాలతో ఉన్నాను అని. Hebrews 9th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం and 14th verse. 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. There are some dead works in you. నీలో నిర్జీవ క్రియలున్నవి కొన్ని. They are hidden works. అవి దాచబడినటువంటి కార్యములుగా ఉన్నవి. There are some secret works. మీలో కొన్ని రహస్య కార్యములున్నవి. You don't want to come out with those works. నీవు అతి రహస్య openly అతి రహస్యం అందున్నటువంటి ఆ కార్యములను బయటికి తీసుకురావాలి అని కోరవు. You are hiding. నీవు వాటిని దాచిపెడతావు. But God knows those works. కానీ దేవుడికి తెలుసు ఆ యొక్క క్రియలన్నీ కూడా. He knows fully well that you are filled with dead works in you. ఆయనకు సమస్తము తెలిసే నీవు నిర్జీవ క్రియల చేత నింపబడి ఉన్నావన్న విషయం కూడా తెలుసు. But you are not afraid. కానీ నీవు ఎంత మాత్రం భయపడడం లేదు. So boldly you are coming into the presence of God. ఎంతో ధైర్యంగా దేవుని సన్నిధానంలోనికి నువ్వు వస్తున్నావు. You are appearing yourself as a pious woman. నీకు నీవుగానే ఒక భక్తి పరురాల్ని అన్నట్టుగా కనపరుచుకుంటున్నావు. But you are not really pious inside. కానీ నిజంగా నీవు పవిత్రురాలిగా ఏమి లేవు లోపల. But God wants to purge you. కానీ దేవుడు నిన్ను కడగాలని చూస్తా ఉన్నాడు. Hidden, abominable, detestable things. ఆ యొక్క అసహ్యమైన విషయాలను కూడా ఆయన కడగాలి, శుద్ధీకరించాలి అని చూస్తున్నాడు. You are pretending that you are a good person. నీవు ఒక మంచి వ్యక్తిని అన్నట్టుగా నువ్వు నటిస్తున్నావు. You have a good mask like a sheep's skin. కేవలము నువ్వు ఏ రీతిగా ఉన్నావు అని అంటే గొర్రె చర్మము తొడుగుకొనినటువంటి ఆ ముసుగుతో ఉన్నావు. But inside you are a wolf. కానీ లోపల చూస్తే నువ్వు ఒక తోడేలు స్వభావంతో ఉన్నావు. You have some secret sins. నీలో కొన్ని రహస్య పాపాలున్నాయి. Detestable sins. హేయమైనటువంటి విషయాలున్నవి నీలో. Which these heathen people do. ఈ యొక్క అన్యజనులు ఏవైతే చేస్తారో అవే విషయాలు నీలో కూడా ఉన్నాయి. But those things are not found outwardly. కానీ అవేవి కూడా బయటకు ఎంత మాత్రం కనబడడం లేదు. But he wants you to take out those things.
కానీ దేవుడు నువ్వు అవన్నిటిని కూడా తీసివేయాలి అని ఆశపడుతున్నాడు. Heathen practices ఆ యొక్క అన్యజనుల ఆచారాలు and traditions. వారి యొక్క పద్ధతులు, Traditions coming from your forefathers. ఆ యొక్క ఆచారాలు పద్ధతులు అన్నీ కూడా మీ పితరుల నుండి మీకు వస్తూ ఉంటాయి. John the Baptist, he said even before Jesus, బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసయ్య రాకకు ముందుగానే చెప్పాడు. he was baptizing people. యేసయ్య రాకకు ముందే అతడు ప్రజలకు బాప్తిస్మం ఇస్తున్నాడు. Many people are coming and taking baptism. చాలా మంది సమూహాలుగా వచ్చి ఆయన యొద్ద బాప్టిజం తీసుకుంటున్నారు. But he was telling them, a mighty person than me is coming after me. కానీ ఆయన అందరికీ చెప్తున్నాడు, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పాడు. Of course they were repenting for their sins. వారు తమ పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడుతున్నారు. But that is not enough. కానీ అది సరిపోదు. But still they need the baptism of fire. వారికి ఇంకా కూడా అగ్ని బాప్తిస్మం అనేది అవసరమై ఉన్నది. That is, Jesus will give them. అది యేసుక్రీస్తే ఇవ్వగలిగేది. Matthew 3rd chapter మత్తయి సువార్త 3వ అధ్యాయము and verse 10. 10వ వచనంలో The చూసినట్లయితే, axe is laid unto the root of the tree. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. Every branch, every tree that doesn't yield good fruits, it will be cut off. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. You must believe the words of Jesus. నీవు యేసు చెప్పిన మాటలన్నిటినీ విశ్వసించాలి. Don't lightly treat the words of Jesus. వాటిని తేలికగా తీసుకోవద్దు. Afterwards you will feel అలాగే తీసుకుంటే మాత్రం నువ్వు తర్వాత దినాల్లో బాధపడవలసి you వస్తుంది. are lightly treating the word of God. నీవు దేవుని వాక్యాన్ని ఎంతో తేలిగ్గా ఎంచుతున్నావు. Here the word says he will burn the chaff also. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఆయన పొట్టును కూడా కాల్చివేస్తాను. 12th verse. 12వ వచనంలో, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. He will burn the chaff, ఆయన పొట్టును అగ్నితో కాలుస్తాడు. or else the wind will blow the chaff. లేదంటే ఆ వీచే గాలి అనేది ఆ పొట్టును వేరుపరుస్తుంది. 11th verse also. 11వ వచనం కూడా చూద్దాము. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. He is more powerful than me. ఆయన నాకంటే శక్తిమంతుడు. You must believe Jesus is powerful. నీవు నమ్మాలి యేసుక్రీస్తు శక్తిమంతుడు He అని. is refiner. ఆయన కంసాలి. There is refiner's fire with him. ఆయన దగ్గర ఆ కంసాలి వాణి దగ్గర ఉండే అగ్ని అనేది ఉన్నది. If you really pray, నీవు నిజంగా ప్రార్థిస్తే the fire of God will come and burn up all unnecessary dead works. దేవుని అగ్ని వచ్చి అనవసరమైనటువంటి ఆ యొక్క మురికి అంతటిని కూడా కాల్చివేసి తీసేస్తుంది. But you are not praying a real prayer. కానీ నువ్వు నిజమైన ప్రార్థన ప్రార్థించడం లేదు. You are praying, నువ్వు ప్రార్థిస్తున్నావు but habitual prayer. కానీ అలవాటుతో కూడిన ప్రార్థన. You are not confessing your sins. నీ పాపంలో నువ్వు ఒప్పుకోవడం లేదు. You are just thinking I am all right. నువ్వు కేవలము నేను బానే ఉన్నానని తలస్తున్నావు. Your morning, evening and noon you are praying. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నువ్వు ప్రార్థిస్తున్నావు. But you are forgetting that fire will burn up all chaff. కానీ నువ్వు మర్చిపోతున్నావు అగ్ని అనేది పొట్టునంతటిని కాల్చివేస్తుంది Your అనే old విషయాన్ని. habits are there in your heart. నీ యొక్క పాత అలవాట్లన్నీ కూడా నీ హృదయంలోనే ఉన్నాయి. Those habits are not consumed. ఆ యొక్క అలవాట్లేవి కూడా కాల్చబడలేదు. You are coming, you are a believer, that's all. నీవు కేవలం ఒక విశ్వాసివి అంతే. But God wants you to become a disciple. కానీ దేవుడు నీవు ఒక శిష్యుడిగా ఉండాలి అని కోరుతున్నాడు. You are hearing and hearing and hearing, but you are not becoming a disciple. నువ్వు ఎన్నో సార్లు ఇది వింటూనే ఉన్నావు, కానీ శిష్యుడిగా మాత్రం కానేరట్లేదు. You are forgetting the words of Jesus. నీవు యేసు యొక్క మాటలన్నిటిని మర్చిపోయే You ఉంటున్నావు. are forgetting the promises of Jesus. యేసు ఇచ్చిన వాగ్దానాలను నువ్వు మర్చిపోతున్నావు. What for you are saved? ఎందుకొరకు నువ్వు రక్షించబడ్డావు? What for you are here? ఎందుకొరకు నువ్వు ఇక్కడ ఉన్నావు? What for you have become a Christian? ఎందుకొరకు నువ్వు ఒక క్రైస్తవునిగా మారావు? What is your real work? నీ యొక్క నిజమైన పనేంటి? You are not examining your heart. నీవు నీ హృదయాన్ని ఎంత మాత్రం పరీక్షించుకోవడం లేదు. What are you? నీవేంటి?
Where are you in the spirit? నీవు ఆత్మలో ఎక్కడ ఉన్నావు? నీ పరిస్థితి ఏంటి? If you are really a disciple, నీవు నిజంగానే ఒక శిష్యునిగా ఉంటే by this time you must make others disciples. ఈ సమయానికే నీవు ఇతరులను కూడా శిష్యులుగా చేయవలసింది. You are still as old as you are born again at the time how you are. This time also you are like that, barren tree, barren branch. ఇప్పటికీ కూడా నువ్వు ఏ రీతిగా ఉన్నావు అంటే ఆ మొదట బాప్తిజం తీసుకున్న సమయంలో ఏ రీతిగా ఉన్నావు అదే రీతిగా ఉన్నావు, ఎలాంటి ఫలాలు లేకుండా. Continuing in barrenness. ఆ యొక్క ఫలాలు లేని పరిస్థితినే నువ్వు కొనసాగిస్తున్నావు. By this time you must bring some souls. ఈ సమయానికే నీవు కొందరు ఆత్మలను రక్షించగలిగి ఉండాలి. You are not bringing any soul. నీవు ఎవరిని ఏ ఆత్మను తీసుకురాలేకపోతున్నావు. You are not working for the Lord. నీవు దేవుని కొరకు పని చేయడం లేదు. All through the week what are you doing? ఈ వారమంతా కూడా నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? Are you trying to save some souls? నీవు ఏ ఆత్మనైనా రక్షించడానికి ఏదైనా ప్రయాస తీసుకున్నావా? There are many young people around this place. ఈ యొక్క స్థలం కావచ్చు, ఈ స్థలాల చుట్టూతా కూడా ఎంతో మంది యవనస్తులు ఉంటారు. Even if you go to the neighboring villages or towns, లేదా ఈ యొక్క ప్రక్కనే ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళినా కూడా you find some hostels. మనకు కొన్ని హాస్టల్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. Why don't you go to them? ఎందుకు మీరు వారి దగ్గరికి Why వెళ్ళకూడదు? don't you go to a hostel? ఎందుకు ఒక హాస్టల్కి వెళ్ళకూడదు? You preach the word of God. నీవు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాలి. That is the commission Jesus gave the disciples. అది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞగా ఉన్నది శిష్యులకి. Go and preach. వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. Discipling is next thing. ఆ యొక్క శిష్యులుగా తయారు చేయడం అనేది అది రెండవది. First, you are not going at all. మొట్టమొదటిగా అయితే అసలు నువ్వు ముందు వెళ్ళడమే లేదు. You do not go to any hostel. నీవు ఏ హాస్టల్కి వెళ్ళవు. Do not catch up any young man or young girl. నీవు ఏ యవనస్తుడిని కావచ్చు లేకపోతే ఏ యవనస్తురాల్ని పట్టుకోవు, కూర్చోవు. Just you are living as an ordinary person, that's all. కేవలం ఒక సాధారణమైన వ్యక్తిగా మాత్రమే నువ్వు కూర్చుంటున్నావు. You are an ordinary person as other heathen people. నీవు ఇతర అన్యజనుల వలె నీవు ఒక సాధారణమైన వ్యక్తివి. What are you seeking? నువ్వేం వెతుకుతున్నావు? The word says, seek ye first the kingdom of God. దేవుని వాక్యం సెలవిస్తుంది మొట్టమొదటగా దేవుని రాజ్యమును వెతకండి You అని. are not seeking the kingdom of God. కానీ నీవు దేవుని వాక్యాన్ని మొట్టమొదటగా You are వెతకడం లేదు. seeking some other thing. నీవు మరి ఇంకేదో విషయాల్ని వెతుకుతున్నావు. Is not God speaking to you? దేవుడు నీతో మాట్లాడడం లేదా? Time and again God is speaking to you. దేవుడు మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడుతూ ఉన్నాడు. But you are not caring for the word of God. కానీ నీవు దేవుని ఆ యొక్క మాటకి ఏమాత్రం లక్ష్యం ఉంచడం లేదు. So, in what way we can take, what are you in the kingdom of God? నీవు దేవుని రాజ్యంలో ఏ స్థితిలో ఉన్నావు, ఏ రీతిగా ఉన్నావు? You ask God, Lord, who am I in your kingdom? ఆ రీతిగా నువ్వు దేవుని అడుగు, దేవా నీ రాజ్యంలో నేనేంటి అనే విషయాన్ని. There are some sisters here, they are bearing the burdens and they are doing their job. ఇక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారు, వారు కొంత భారం తీసుకొని వారు తమ పనులు చేస్తూ ఉన్నారు. Previously they don't know that job, ఇంతకు ముందు వారికి ఆ పనులు ఏమీ తెలియవు. but God called them, కానీ దేవుడు వారిని పిలుచుకున్నాడు, gave them their work. దేవుడు వారికి ఆ పనులను ఇచ్చాడు. They are doing faithfully. వారు నమ్మకంగా ఆ పనులు చేస్తున్నారు. Some of them they are going to cities and they are catching hold of some people. కొంతమంది ఆ పట్టణాలకు వెళ్ళి అక్కడ కొంతమందిని సహాయం చేస్తున్నారు. Some people they are doing magazine work. కొంతమంది ఈ యొక్క పత్రిక పరిచర్యలో సహకరిస్తూ ఉంటారు. Some are doing the shooting, editing and sending the messages to the channel centers. మరి కొంతమంది ఈ యొక్క వీడియోస్ షూటింగ్ చేయడం కావచ్చు, తర్వాత ఎడిటింగ్ చేయడము, లేకపోతే టీవీ ఛానల్స్కి పంపడము, ఇలాంటి పనుల్లో వారు ఉన్నారు. But that is not enough. కానీ అది సరిపోదు. We still need some staff. మనకి ఇంకా కూడా సహకారులు కావాలి. God has promised me also. దేవుడు నాకు కూడా అట్టి వాగ్దానాన్ని ఇచ్చారు. Isaiah 43rd chapter యెషయా గ్రంథము 43వ అధ్యాయము and verse 5. 5వ వచనము, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. 6th verse. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. It's a promise. అదొక వాగ్దానము. I claimed that promise.
నేను ఆ వాగ్దానాన్ని అడిగాను. Here it says, I will give you sons. ఇక్కడ వాక్యం చెప్తుంది నేను నీకు కుమారులను ఇస్తాను అన్నట్టుగా వాగ్దానం ఉంది. I was praying, Lord, there are many daughters here. నేను ప్రార్థిస్తూ ఉన్నాను, దేవా ఇక్కడ చాలా మంది కుమార్తెలు ఉన్నారు, but no son at all. కానీ కుమారుడు ఎవ్వరు కూడా లేరు. When I started praying, నేను ఆ రీతిగా ప్రార్థిస్తున్నప్పుడు according to the promise, ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి God started giving me sons also. దేవుడు నాకు కుమారులను కూడా అనుగ్రహించడం అనేది చూపించాడు, నెరవేరుస్తున్నాడు. What are your promises? మీ యొక్క వాగ్దానాలు ఏంటి? What is God doing you when you claim the promises? నీవు ఆ యొక్క వాగ్దానాలని అడుగుతున్నప్పుడు దేవుడు నీ యొక్క విషయంలో ఏం చేస్తున్నాడు? Lord, where are the sons which you have promised me? దేవా, నాకు వాగ్దానం చేసినటువంటి ఆ కుమారులు ఎక్కడ? Why should I ask what for they must come? దేని కొరకు వారు రావాలి? Here in 7th verse, what does the word says? ఇక్కడ 7వ వచనంలో మాట చెప్పబడతా ఉంది. What for? ఎందుకు రావాలో అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. 7వ వచనం. Read the 7th verse. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. Yeah, for his glory. ఆయన మహిమ నిమిత్తము. Yeah, we need more staff, technical staff. మనకు ఇంకా కూడా టెక్నికల్ స్టాఫ్ ఇంకా చాలా మంది అవసరమైనది. We need officials. మనకి ఇంకా ఆఫీస్ వర్క్ చేసేటువంటి సహకారులు కావాలి. God will reward them. దేవుడు వారికి బహుమానం ఇస్తాడు. When you turn to the book of Ruth, మనము రూతు గ్రంథము చూసినప్పుడు suddenly Boaz saw Ruth in his field. The book of Ruth, chapter 2. రూతు గ్రంథము 2వ అధ్యాయంలో he saw Ruth in his field. అక్కడ రూతు తన యొక్క పొలంలో ఉండడం చూశాడు. And what was he telling her? అతడు ఆమెతో ఏం చెప్తున్నాడు? 11th verse. 11వ వచనము. You have left your parents and your native place. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము యొద్దకు వచ్చితివి. You have come to unknown people. ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనం యొద్దకు వచ్చావు. Read the book of Ruth. ఈ యొక్క రూతు గ్రంథం అంతా కూడా చదవండి. What an interesting story it is. ఎంత ఆసక్తికరమైనటువంటి ఆ కథగా ఉన్నది ఇది. All those God's people, they are unknown to her. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రూతు ఎరగని ప్రజలు. But she has adjusted herself with them. కానీ ఆమె వారితో కూడా కలిసిపోయి ఉండగలిగింది. She was not like a new person. ఆమెమి ఒక క్రొత్త వ్యక్తిగా లేదు. She was moving with godly persons. ఆ యొక్క దేవుని ప్రజలతో కూడా కలిసి వారితో సమానంగా నడవగలుగుతూ ఉంది. What a good quality. ఎంత మంచి గుణ లక్షణం అది. So Boaz saw something else in her heart. బోయాజు ఆ విషయాన్ని, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ఆమెలో చూశాడు. Though Naomi was telling her, don't come with me, don't come with me, I cannot give you any husband. నయోమి ఆమెతో చెప్తూ ఉంది, నువ్వేమి నాతో రావద్దమ్మా, రావద్దమ్మా, నేను ఎలాగో నీకు ఒక భర్తను ఏమి ఇవ్వలేను, don't come, దయచేసి నాతో రావద్దు, I cannot help you, నేను నీకు ఏ రీతిగా సహాయం చేయలేను కాబట్టి. The Lord has dealt with me so harshly. Naomi was telling, నయోమి నాతో దేవుడు ఎంతో చేదుగా వ్యతిరేకంగా వ్యవహరించాడు అనేటువంటి మాట పలుకుతుంది. No blessing in me. నాలో ఎలాంటి ఆశీర్వాదం లేదు. What is the use of coming with me? అలాంటప్పుడు నువ్వు నాతో వచ్చి ప్రయోజనం ఏంటి అని. But the Spirit of Lord, the Spirit of God was dealing with Ruth. కానీ దేవుని ఆత్మ అనేది రూతులో పనిచేసింది, సంప్రదించింది. That spirit Boaz saw. ఆ యొక్క ఆత్మనే బోయాజు చూడగలిగాడు ఆమెలో. The spirit of repentance in Naomi was operating in Ruth. ఆ యొక్క నయోమిలో వచ్చినటువంటి పశ్చాత్తాపపు ఆత్మ అనేది రూతులో పనిచేయడం అనేది చూస్తా ఉన్నాడు. That humbling spirit was speaking to Ruth. ఆమెలో ఉన్నటువంటి ఆ తగ్గింపుతో కూడిన ఆత్మ అనేది అది రూతులో కనబడతా ఉంది. But that humbling spirit was not in Orpah. కానీ అదే తగ్గించుకున్నటువంటి ఆత్మ అనేది ఓర్పాలో కనబడలేదు. Yeah, she did want to come with this woman. ఆ ఓర్ప నయోమితో కూడా రావడానికి ఇష్టపడలేదు. She did not give room to the Spirit of God. ఆమె దేవుని ఆత్మకు చోటివ్వలేదు. 2 daughters-in-law. 2 కోడళ్ళు ఉన్నారు ఆమెకు. But this Ruth, కానీ ఈ రూతు మాత్రమే chose the God of Naomi. ఈ యొక్క నయోమి యొక్క దేవుణ్ణి ఎంచుకున్నది.
Though she did not see any blessing in Naomi, నయోమిలో ఎలాంటి ఆశీర్వాదం ఆమె but చూడకపోయినప్పటికీ she కూడా saw God in Naomi. There was humbling spirit in her, ఆమెలో తగ్గించుకున్నటువంటి గుణం అనేది ఉన్నది. spirit of repentance, ఆ యొక్క పశ్చాత్తాప పడేటువంటి spirit ఆత్మ, of God, దేవుని ఆత్మ, spirit of the living God. జీవము కలిగిన దేవుని ఆత్మ అనేది She ఉంది. followed Naomi. ఆమె అప్పుడు నయోమిని She వెంబడించింది. took a decision. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. I will come you. If I will die with you, your people are my people. Your God is my God. నీవు నివసించే చోటనే నేను నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని పలకగలిగింది. Where you die, I also will die. నీవు మృతి పొందు చోటనే నేను మృతి That is a పొందుతాను అని. great decision. అది గొప్పనైనటువంటి Many నిర్ణయము. people, they can't take that decision. చాలా మంది ఈ నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. They want big performances. వారికి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరగడం కావాలి. They select some churches. వారు కొన్ని సంఘాలను ఎన్నుకుంటారు. All big lightings, healings, many wonderful things. పెద్ద పెద్ద చర్చిలుగా ఉండి లేదా లైటింగ్స్తో ఉండి లేదా ఇంకా అక్కడ గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగేటువంటి స్థలంగా ఉండడం, Thousands of people coming. లేదా వేల మందిగా ఆ యొక్క స్థలానికి ప్రార్థన కొరకు రావడం, ఆ మందిరాలను Here Ruth కోరుతారు. saw a lonely person, that was Naomi, alone with God. కానీ ఇక్కడ ఆమె నయోమి ఒక ఒంటరిగా ఉండడం మాత్రమే చూసింది. No husband, భర్త ఎవరు లేరు, no children, పిల్లలు లేరు, no money, డబ్బు కూడా లేదు, nothing. ఏమీ లేదు. She was a worn out person. ఆమె ఒక అరిగిపోయినటువంటి వ్యక్తిగా ఉంది. But God was in Naomi. కానీ దేవుడు ఉన్నాడు She నయోమిలో. saw God in Naomi. ఆమె నయోమిలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి The చూడగలిగింది, Spirit of God. దేవుని ఆత్మను. She followed her. అప్పుడు ఆమె నయోమిని వెంబడించింది. She did not follow a successful person. ఆమెమి ఒక ఫలభరితమైన వ్యక్తినేమి రూతు వెంబడించలేదు. Many people want outward success. చాలా మంది బాహ్యంగా కనబడేటువంటి ఆ యొక్క సక్సెస్ ని చూస్తారు. Outward things. ఆ యొక్క బాహ్యంగా ఉన్నటువంటి విషయాల్లో గెలుపులనే చూస్తారు, Greenery. ఈ పచ్చదనాన్ని చూస్తారు. Lot saw the green fields. లోతు ఆ యొక్క పచ్చగా ఉన్నటువంటి మైదానాలను చూశాడు. Sodom and Gomorrah. ఆ యొక్క సొదమ గొమర్రాని చూశాడు. That Sodom that looked like God's land, God's garden. అది దేవుని తోట వలె కనబడుతుంది. He chose by the eyesight. ఆయన తన బాహ్య నేత్రాలతో ఆ ఎన్నిక అనేది చేశాడు. But Abraham was with faith. కానీ అబ్రహాము ఏ రీతిగా విశ్వాసంతో చేయగలిగాడు. Abraham's eyes were full of faith. అబ్రహాము కన్నులు అనేవి విశ్వాసంతో నింపబడి ఉన్నవి. He obeyed the Lord. అతడు దేవునికి విధేయత చూపించాడు. He left his country. అతడు తన దేశాన్ని విడిచిపెట్టాడు. He left his people. తన ప్రజలను విడిచిపెట్టాడు. He left everything. సమస్తమును కూడా విడిచిపెట్టాడు. Followed the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞకు అతను విధేయత చూపించాడు, వెంబడించాడు. Obeyed the word of God. దేవుని మాటకు విధేయత చూపించాడు. Here Ruth also like that. She left Moab. ఇక్కడ రూతు కూడా అదే రీతిగా వ్యవహరిస్తుంది. ఆమె మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. And what Boaz was commending her. అప్పుడు బోయాజు ఆమెకి ఏమని ప్రశంసిస్తున్నాడు? 11th verse. 11వ వచనము, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. Parents and the native place. నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని. Many people, they don't want to leave. చాలా మంది వీటిని విడవాలి అని అనుకోరు. Even though they come here, వారు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా again their eyes, their mind go back to Moab and native place. ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వారి కన్నులు అనేవి వారి తల్లిదండ్రుల వైపుకు, వారి యొక్క జన్మస్థలాన్ని వైపుకే ఉంటాయి. What a good commendation here. ఇక్కడ ఎంత మంచి ప్రశంస ఉంది. You have left your parents. నీవు నీ తల్లిదండ్రులను Left విడిచిపెట్టావు, your native place. నీ జన్మభూమిని విడిచిపెట్టావు. God will see you. దేవుడు నిన్ను చూస్తాడు. God will reward you. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. That's what he was telling. 12th verse. 12వ వచనము, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. You have come under the wings of the living God of Israel.
ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం She ఇచ్చాడు. didn't know that she will be rewarded. ఆమెకేమీ తెలియదు ఆమెకు ఇలాంటి గొప్ప బహుమానం ఏదో వస్తుంది అని. We find Ruth in the genealogy of Jesus. మనము రూతును ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళిలో కూడా చూస్తాము. What a great reward she got. ఎంత గొప్ప ఆ యొక్క ప్రతిఫలం ఆమె పొందుకున్నది. A simple woman. సామాన్యమైన వ్యక్తి Yeah, she got that great reward. ఆమె గొప్ప బహుమానాన్ని పొందుకోగలిగింది. She came into the work of God. ఆమె దేవుని పనిలోనికి రాగలిగింది. She came into the work that was done in the land of God. దేవుని యొక్క ప్రజల దేశంలో ఉన్నటువంటి పనిలో ఆమె ఉండగలిగింది. What a beautiful reward she got. ఎంత గొప్ప బహుమానము ఆమె She didn't పొందుకున్నది. know that God will provide a husband to her. ఆమెకేమీ తెలియదు దేవుడు ఆమెకు ఒక భర్తని ఇస్తాడు అన్న విషయము. You don't know what reward God will give you. నీవు ఎరగవు దేవుడు నీకేం బహుమానం ఇవ్వబోతున్నాడో అని. She was already a widow. ఆమె అసలైతే ఒక విధవరాలు నిజానికి. But God gave her a husband. కానీ దేవుడు ఆమెకు ఒక భర్తను ఇచ్చాడు. A nice husband. ఒక మంచి వ్యక్తిని ఇచ్చాడు A rich భర్తగా. husband. ఒక ధనవంతుడైన భర్తని ఇచ్చాడు. Nobody can imagine that. ఎవ్వరు కూడా ఊహించలేరు అలాంటి బహుమానము. So she did not come for a husband. ఆమెమి ఒక భర్త కొరకు రాలేదు. But God chose. కానీ దేవుడు ఎన్నుకున్నాడు. We are not waiting for the reward that God gives you. మనము దేవుడు ఇవ్వబోయే బహుమానం కొరకు ఎంత మాత్రం వేచి ఉండడం లేదు. God is looking at your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. God wants to refine you. దేవుడు నిన్ను శుద్ధీకరించాలని What are చూస్తున్నాడు. the unnecessary thoughts you are getting always, day and night? దినము రాత్రి ఏ ఏ అనవసరమైనటువంటి తలంపులు నీకు వస్తా ఉన్నాయో God will certainly reward you. దేవుడు నిశ్చయంగా నీకు బహుమానం ఇస్తాడు, Even ప్రతిఫలం if you ఇస్తాడు. give a cup of water to the servant of God. దేవుని బిడ్డలకు ఒక గిన్నెడు నీళ్ళిచ్చినా కూడా. 10th chapter of Matthew, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42nd verse. 42వ వచనము. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో చెప్పుచు. God will not be debtor to you. దేవుడు నీ ఎడల అన్యాయస్తుడిగా ఏమి ఉండడు. He will certainly reward you for your work. ఆయన నిశ్చయంగా నీ యొక్క పనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. Any work you do. ఏ పని చేసినా కూడా. Recently we had Narsapur meetings near Karimnagar. ఇటీవల కాలంలో నర్సాపూర్ గ్రామంలో మనకు కూటములు జరిగాయి. 2 days before the meetings, ఆ యొక్క కూటములు జరగడానికి 2 దినాల ముందు one of our sisters, మన సహోదరిలో ఒక సహోదరి, she went around some people in Karimnagar and nearby places. ఆమె ఆ యొక్క కరీంనగర్లో దగ్గరలో ఉన్నటువంటి ఆ స్థలాలకు వెళ్ళి She met our old believers. ఆ యొక్క ఆ చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అది వరకే మనకు తెలిసిన విశ్వాసులను కలిసింది. One girl, she was not in contact with us for 3 years. అందులో ఒక అమ్మాయి అయితే 3 సంవత్సరాలుగా మన సహోదరులతో కావచ్చు ఆ అమ్మాయితో ఎంత మాత్రం కాంటాక్ట్లో లేదు. But with faith she went to her. కానీ విశ్వాసంతో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళింది ఈ We సహోదరి. never expected that she would come. ఆమె వస్తుందా రాదా అనే విషయం అంతగా నిశ్చయితతో ఏమీ లేదు ఆమె విషయమై. She never called us on the phone. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఆ యొక్క అమ్మాయి ఈ సహోదరికి ఫోన్ కూడా చేయలేదు. It's amazing thing. She came with her mother, not only with her mother, with other family members and children. కానీ కలిసిన తర్వాత జరిగింది ఏంటంటే ఆశ్చర్య రీతిగా ఆ సహోదరి తన తల్లితో మాత్రమే కాకుండా ఇంకా తనకున్న బంధువులతో కూడా వచ్చింది ఆ స్థలానికి. What an amazing thing. ఎంత ఆశ్చర్యమైన సంగతి అది. So whatever we do, మనం ఏది చేసినా కూడా there will be reward. మనకు ఒక ప్రతిఫలము బహుమానం ఉంటుంది. What is there? I am going here, I am contacting that person. What is the use of doing all these things? You will think like that. నీవు అనుకోవచ్చు నేను ఏం చేస్తా ఉన్నాను లేదా ఆమెను కాంటాక్ట్ చేసి ఏంటి అనేది కావచ్చు, నువ్వు తలంచొచ్చు. But you do not know what reward you will get. కానీ నీకు తెలియదు ఏ బహుమానం నువ్వు You పొందుకోబోతున్నావని. must have faith. నీకు విశ్వాసం ఉండాలి. You think everything is zero. That is not the godly thought. అది దైవికమైనటువంటి ఆలోచన ఎంత మాత్రం కాదు. Jesus is coming like a thief. యేసుక్రీస్తు దొంగవలె రానున్నాడు. Revelation 16th chapter ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము and verse 16. 16వ వచనము. Blessed is he that walketh and keepeth his garments, lest
He walked naked, and others see his shame. ఇదిగో నేను దొంగవల వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. Be watchful. మెలకువగా ఉండాలి. What is watchfulness? మెలకువగా ఉండడం అంటే ఏంటి? What God entrusted to you, be faithful. God is asking you to make others disciples. దేవుడు మీరు ఇతరులను కూడా శిష్యులుగా చెయ్యాలి అని కోరుతున్నాడు. First become a disciple. నువ్వు ముందుగా శిష్యుడిగా అవ్వాలి. People are coming. God gave that promise. I will order the east and the west, south and the north. I will call my children to you. ప్రజలు ఇక్కడికి వస్తున్నారు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల నుండి నేను ప్రజలను సమకూరుస్తాను అని. You are not looking at them, they are not here. మీరు చూస్తే వారు ఇక్కడ లేరు. But prepare a syllabus for them. కానీ వారి కొరకు ఒక సిలబస్ అనేది సిద్ధం చేయండి. But you say, కానీ మీరంటారు, there are no people, what syllabus I can prepare? ఇక్కడ ప్రజలు ఎవరూ లేరు, నేను ఏ సిలబస్ చేయాలి అని. That is not faith. అది విశ్వాసం అనబడదు. What is faith? విశ్వాసం అంటే ఏంటి? Even before they come, వారు రాక మునిపే you are ready to teach them. నువ్వు సిద్ధంగా ఉండాలి వారికి బోధించడానికి. That is faith. అది విశ్వాసం అంటే. That is claiming the promises. అది ఆ యొక్క వాగ్దానాలను God పొందుకోవడం అంటే. will honor your faith. దేవుడు నీ విశ్వాసానికి విలువ ఇస్తాడు. That is watching. అది మెలకువగా ఉండడం అంటే. Jesus is coming. యేసుక్రీస్తు వస్తున్నాడు. He is coming like a thief. ఆయన దొంగవలే వచ్చుచున్నాడు. What are your garments? నీ యొక్క వస్త్రాలు ఏంటి? Preparing what God tells you, that is watching. దేవుడు నీకేం చెప్తున్నాడో అది సిద్ధపరచడమే నువ్వు Are మెలకువగా you ఉండడం. preparing something else? నీవు What God is telling you? దేవుడు నీకు చెప్పిన దాన్ని ఏదైనా చేయగలుగుతున్నావా? All of a sudden, if He comes, అకస్మాత్తుగా ఆయన వస్తే He will find you naked. నీవు ఆ యొక్క దిగంబరిగా ఉండడం ఆయన కనుక్కుంటాడు. What is nakedness? ఆ యొక్క దిగంబరత్వం అంటే ఏంటి? There is nothing with you. ఏమీ లేకపోవడమే. Everything is lost. నీ దగ్గర ఏమి లేకుండా No పోగొట్టుకోవడమే. faith, no faith, విశ్వాసం no లేకపోవట, syllabus, ఏ సిలబస్ no లేకపోవట, working. ఎలాంటి పని లేకపోవట. You are naked. నీవు దిగంబరత్వంతో ఉన్నట్టు. God will come all of a sudden. దేవుడు అకస్మాత్తుగా వస్తాడు. If you are not watchful, నీవు మెలకువగా లేకపోతే you will be found naked. నీవు దిగంబరత్వంతో కనబడతావు. You will be found with shame. నీవు అవమానం పొందవలసి వస్తుంది. Keep your garments. నీ యొక్క వస్త్రములను కాపాడుకోవాలి. Repent and be watchful. ఆ యొక్క పశ్చాత్తాపపడి మెలకువగా ఉండు. Ask God, Lord, give me faith. దేవుని అడుగు, దేవా నాకు విశ్వాసాన్ని Let me దయచేయండి do అని. what you want me to do. నువ్వేది కోరుతున్నావో అదే నేను చేసేలాగా నాకు సహాయం Let me చేయండి. hear your still small voice. నీ యొక్క మిక్కిలి చిన్ననైనటువంటి స్వరాన్ని వినిపింపజేయండి. Give me the ears to hear your voice. నీ యొక్క స్వరాన్ని వినే చెవులను ఇవ్వండి. Let us pray. ప్రార్థించుకుందాము. Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you, Lord, for giving us your word. మీ యొక్క వాక్యాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. Bless these dear people. నీ ప్రియులను ఆశీర్వదించండి. Help them. వారికి సహాయం చేయండి. Let them know what they are. వారు ఏంటో వారికి గుర్తు చేయండి. Let them know what you want to give them. మీరు వారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది వారు గ్రహించలాగున సహాయం Give చేయండి. them the eyes to see. వారు మిమ్మల్ని చూచేటువంటి కన్నులను దయచేయండి. Give them faith. వారికి విశ్వాసం ఇవ్వండి. Give them the spirit of prayer. వారికి ప్రార్థనాత్మను ఇవ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.